హలో పీపుల్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఈరోజు అయితే మనం ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, హౌ డు యూ స్టే మోటివేటెడ్ డ్యూరింగ్ రెపిటేటివ్ టాస్క్ అనేసి అడిగినప్పుడు మనం ఎలా ఆన్సర్ చేయాలి అనేసి ఎగ్జాంపుల్తో సహా నేను చెప్తాను. సో ఎండ్ వరకు అయితే చూసేయండి. అండ్ అంతకంటే ముందుగా మీకు 50+ ఐటీ కోర్సెస్ ఫ్రీగా నేర్చుకోవాలి అన్నా కూడా, లేదంటే ఐటీ గురించి టోటల్ అవేర్నెస్ రావాలి అన్నా కూడా, ఎట్ ద సేమ్ టైం మీకు డైలీ జాబ్ అప్డేట్స్ రావాలి అన్నా కూడా మీరైతే పైథాన్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసేసేయండి. సో మీరు లాట్ ఆఫ్ నాలెడ్జ్ని ఈజీగా తెలుగులో చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు, రైట్? అండ్ ఇప్పుడైతే మనము టాపిక్లోకి వెళ్ళిపోదాం. అదేంటి అంటే, హౌ డు యూ స్టే మోటివేటెడ్ డ్యూరింగ్ రెపిటేటివ్ టాస్క్ అంటే, మీరు కొన్ని టఫ్ టాస్క్ ఉన్నప్పుడు మీరు ఎలా మోటివేటెడ్గా ఉంటారు అనేసి అడుగుతున్నారు. సో దీనికి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మెయిన్గా మీరు చెప్పాల్సింది ఏంటి అంటే, నేను ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా కూడా నేను ఫోకస్గా ఉంటాను, ప్రొడక్టివిటీగా ఉంటాను అనేసి, అండ్ అలాగే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ మెయింటైన్ చేసి అన్నీ కూడా మెయింటైన్ చేస్తాను అనే విధంగా మనం ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఫస్ట్గా అయితే మనము అక్నాలెడ్జ్ ద ఛాలెంజ్. అంటే మనము ఛాలెంజ్ ఏదైతే ఉందో, ఆ టాస్క్ ఏదైతే ఉందో దానికి మీరు ఎలా ఎలా మేనేజ్ చేస్తారు, ఇంపార్టెన్స్ ఎలా ఇస్తారు. ఫస్ట్గా ఒక టఫ్ టాస్క్ అంటే మనము మోటివేట్ అవ్వాల్సింది ఎందుకంటే ముందుగా మీరు దాన్ని ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకుని ఇంపార్టెన్స్ బట్టి మోటివేట్ అయ్యి దాన్ని క్లియర్ చేస్తాను అనే విధంగా మనం చెప్పాలన్నమాట. తర్వాత వచ్చేసరికి దానికి ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ అండర్స్టాండ్ దట్ రెపిటేటివ్ టాస్క్ కెన్ సమ్టైమ్స్ ఫీల్ మోటోనమస్, బట్ ఐ ఆల్సో రికగ్నైజ్ దట్ దే ఆర్ essential for the overall success of the team and the business. This task help maintain consistency and ensure everything runs smoothly. అర్థమైంది కదా? రెపిటేటివ్ టాస్క్ అంటే కొంచెం మొనోటోనస్గా ఉంటాయి, కాకపోతే నేను రికగ్నైజ్ అవుతాను, అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ మన టీమ్ అండ్ బిజినెస్ లేకపోతే కంపెనీకి సక్సెస్ ఇస్తుంది, కాబట్టి నేను దాన్ని ఎలా అయినా సరే మోటివేట్ అయిపోయి కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తాను అనేసి చెప్పాలన్నమాట. తర్వాత ఫోకస్ ఆన్ ద బిగ్గర్ పిక్చర్ అనమాట. ఇది ఎలా అంటే, మీరు ఆ టాస్క్ చేసినప్పుడు జస్ట్ ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం గురించి, అంటే ఒక టాస్క్ చేస్తున్నప్పుడు ఇలా రూట్స్ ఉన్నప్పుడు ఇలా వెళ్ళిపోయాక ఈ రూట్లో ప్రాబ్లం వచ్చింది, ఈ రూట్ గురించి మీరు థింక్ చేస్తూ స్టక్ అవ్వకుండా ఎండింగ్లో మీకు అసలు ఏం ప్రాఫిట్ ఉంటుంది, అసలు అచీవ్ చేస్తే అసలు కంపెనీకి ఏం ప్రాఫిట్, మీ టీమ్కి ఏం ప్రాఫిట్ అనేసి నేను ఆలోచించి ముందుకెళ్తాను, కాకపోతే ఉన్నదాని దగ్గర స్టక్ అవ్వను అనేసి చెప్పాలి. కొంచెం రియలిస్టిక్గా ఇలా చెప్పాలన్నమాట, వాళ్ళకి ఓకే అనిపిస్తుంది. తర్వాత మేనేజ్ చేయాల్సి వస్తే నేను ఒక లార్జ్ టాస్క్ని స్మాల్ బ్రేక్స్ చేసేసి ఈ బ్రేక్ని క్లియర్ చేసేసి ఎండ్ ఆఫ్ ది డే అంతా కూడా నేను మేనేజ్ చేయగలుగుతాను అనేసి మనం చెప్పాల్సి ఉంటుంది, రైట్? తర్వాత నేను మేనేజ్ చేయడానికి నేను కొన్ని టైం మేనేజ్మెంట్ టెక్నిక్స్ కూడా నేను వాడతాను అనేసి మనం చెప్పాల్సి ఉంటుంది. సో అవి బేసిక్గా ఎవ్రీ పర్సన్ యూస్ చేస్తారు ఆ టెక్నిక్స్ అనేవి. దాన్ని నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అర్థమవుతుంది. ఐ ఆల్సో యూస్ టైం మేనేజ్మెంట్ టెక్నిక్స్ సచ్ హ్యాస్ ద ప్రొమోడోరో టెక్నిక్ వేర్ ఐ వర్క్ ఇన్ ఫోకస్డ్ ఇంటర్వెల్స్ విత్ షార్ట్ బ్రేక్స్. దిస్ హెల్ప్ మీ స్టే ఫ్రెష్ అండ్ మెయింటైన్ హై ఎనర్జీ లెవెల్స్ త్రూఅవుట్ ద డే ఇలా చెప్పాలన్నమాట. తర్వాత స్టే పాజిటివ్ అండ్ లుక్ ఫర్ ఇంప్రూవ్మెంట్స్. తర్వాత నేను ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కొంచెం పాజిటివ్గా స్టే చేసేసి ఇంప్రూవ్మెంట్స్ కోసమే నేను చూస్తాను, కాబట్టి మేనేజ్ చేయగలుగుతాను అనేసి చెప్పాలి. సో ఈ క్వశ్చన్కి ఇలా ఆన్సర్ చేయాలన్నమాట. ఈ వీడియో మీకు అర్థమైందని అండ్ యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. అండ్ ఫర్దర్ వీడియోస్లో ఎవ్రీథింగ్ కూడా మనము తర్వాత వచ్చే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాము, ఏది కూడా మిస్ చేయకుండా. అండ్ అంతకంటే ముందుగా మీకు ఒక ఆపర్చునిటీ గురించి చెప్పాలని అనుకుంటున్నాను. అదేంటి అంటే, మన పైథాన్ లైఫ్ వాళ్ళు ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ని లాంచ్ చేశారు. అది కూడా ఎంతకి అనుకుంటున్నారు? జస్ట్ 1,999 మాత్రమే, అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. సో మీరు పెద్దగా స్ట్రగుల్ అవ్వకుండా జస్ట్ మన మార్కెట్ ప్రైస్ మీకు ఆల్రెడీ తెలుసు, నేను చెప్పే అవసరం కూడా లేదు, కంపేర్ చేసుకొని
ఆల్ ఓవర్‌గా అసలు ఏం ప్రొవైడ్ చేస్తున్నామో మీరు ఒకసారి సిలబస్‌లో చూసేసి ఇన్ కేస్ అవన్నీ మీకు తెలియాలంటే నేను కామెంట్ సెక్షన్‌లో కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి ఇస్తాను. ఒకసారి అప్రోచ్ అయిపోయి మీరు క్వెరీస్ ఏమైనా ఉన్నా కూడా, ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా అప్రోచ్ అయిపోయి క్లియర్ చేసుకుని ఒక డెమో కూడా మీకు పంపడం జరుగుతుంది. ఆ డెమో చూసేసి మీకు నచ్చితేనే అర్థమవుతుంది అనిపిస్తేనే జాయిన్ అనేది అయిపోండి. దట్స్ ఇట్ అండి. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.